లో మళ్లీ కుంభవృష్టి కురుస్తుంది. పలు ప్రాంతాలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాల లోతు నీళ్లు చేరాయి. ప్రధాన రహదారులు రోడ్లను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై వెళ్తున్న బస్సుల్లోకి నీళ్లు చేరుకుంటున్న దుస్థితి. వాహనాలు ముందుకు కదలడం లేదు. దట్టమైన మేఘాలతో పట్టపగిలే పలు ప్రదేశాల్లో చీకటి లాంటి వాతావరణం నెలకొంది. పంజాగుట్ట, ఫిలింనగర్, ఖైరతాబాద్, జుబ్రీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, కోటి, సుల్తాన్ బజార్, అబేట్స్, నాంపల్లి, బషీర్బాగ్, లగడి కపుల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కుత్బులాపూర్, చింతల్, సాయినగర్, మల్కజ్గిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, వెస్ట్ మారేట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. Highly impossible to reach back in just 20 minutes of rain, and this is prime area where గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని లింగాలలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బీహార్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే అప్రమత్తం చేసింది. హైదరాబాద్ లో మళ్లీ కుంభవృష్టి కురుస్తుంది. పలు ప్రాంతాలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాల లోతు నీళ్లు చేరాయి. ప్రధాన రహదారులు కూడా రోడ్లను తలపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఈ యొక్క ద్రోణి ప్రభావం వలన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆ మొత్తం టోల్గా కూడా జిహెచ్ఎంసీలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆ నిన్నటి నుండి ఎగువన ఆ జిల్లాలో ఏదైతే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీగా ఆ వర్షపాతం నమోదు కావడం చేత వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తంగా కూడా అయితే ఈ యొక్క వాగులు, వంకలు జిల్లాలో కురుస్తున్నటువంటి ఎగువన వర్షాలకు అయితే ఇక జంట జలాశయాలు ఏవైతే హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఆ రెండు కూడా నిండుకుండల మారిన నేపథ్యంలో అటు జలమండలి అధికారులు ఇటు ఈ యొక్క గండిపేట ఆ 2 గేట్లను ఎత్తడం జరిగింది. ఇటు హిమాయత్ సాగర్ 3 గేట్లను ఎత్తేసి ఆ దిగువకు 400 క్యూసెక్ల నీటిని వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇటు మూసీ పర్యాక ప్రాంతాలైనటువంటి మూసీ నదికి ఉధృతి పెరుగుతుంది. కాబట్టి మూసీ పర్యాక ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో జంట జలాశయాల్లో కూడా అధికారులు ఇప్పటికే అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మూసీకి ఉధృతి గంటకు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కానీ మాన్సూన్ టీం కూడా మొత్తం టోల్గా అలర్ట్ అయిన నేపథ్యంలో ఆ పర్యాక ప్రాంత వాసులు ఎవరైతే ఇటు గోల్నాక కానీ, అంబర్పేట కానీ, ఇటు ముషరంబాగ్ కానీ, ఇటు మొత్తం చాదర్ఘట్ అయితే ఈ యొక్క మొత్తం చూసుకుంటే ఈ ప్రాంత వాసులను అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు గణేష్ నగర్ కానీ, ఇటు శంకర్ నగర్ కానీ ఎప్పుడు కూడా వర్షం వచ్చిందంటే చాలు హైదరాబాద్ ప్రాంత వాసులు వర్షం పడుతుందంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇటు ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉంటాయి. ఇప్పటికే వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల మొత్తంగా కూడా రాత్రి నుండి భారీగా వర్షం కురుస్తుంది. పలు చోట్ల కాలనీలన్నీ కూడా అయితే నీట మునిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్లపైన కూడా చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం వచ్చినా చాలు రోడ్లన్నీ కూడా ఆ చెరువులను తలపిస్తుంటాయి. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బందితో పాటు మాన్సూన్ టీం కూడా అయితే సిద్ధమైంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడికెక్కడ మాన్సూన్ టీంలతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇటు మూసీ నది కూడా ఉధృత పెరుగుతున్న నేపథ్యంలో మూసీ నదిని కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు గంటకు మూసీ తీవ్రతను కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అయితే భారీ వర్షం పాతం కూడా నమోదైతే హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే 2 గంటల లోపల భారీ వర్షం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మూసీ పర్యాక ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతి ఏ క్షమమైన పెరగవచ్చు కాబట్టి మూసీ కూడా పెరగవచ్చు కాబట్టి అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా గత వారం రోజులు కూర్చున్నటువంటి భారీ వర్షాలకు మనం చూసాం. హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మొత్తం స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి బయటికి కాలు పెట్టలేక ఇళ్లలోనే గడపవలసిన పరిస్థితులను మనం చూసాం.
అయితే వారం రోజులు గడవక ముందే మరో తుఫాను ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావం వలన జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మా తెలంగాణలో ఉండేటటువంటి 17 జిల్లాలకు మొత్తంగా కూడా ఆ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అందరు అధికారులతో కూడా 5 జిల్లా కలెక్టర్లు కూడా అందరు అధికారులతోని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రజలందరికీ అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇటు అయితే ట్రాఫిక్ సిబ్బంది కూడా అయితే పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్గా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అంటూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ యొక్క మూసి పర్యాటక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు లేకుండా చూసుకుంటున్నారు. అయితే మాన్యువల్స్ వర్షం పడిందంటే చాలు హైదరాబాద్లో ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అవుతావో తెలియకుండా రోడ్లన్నీ రహదారులన్నీ మొత్తంలోగా జలాశయాలను తలపిస్తుంటాయి. కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అయితే ఇక మాన్సూన్ టీం కానీ జిహెచ్ఎంసీ కానీ హైడ్రా సిబ్బంది కానీ అయితే ప్రజలకు కూడా కోరుతున్నారు ఎక్కడైతే మాన్యువల్స్ ఉంటాయో జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలంటూ. అదేవిధంగా స్తంభాలు ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిలో కూడా జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఎగువ నుండి ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఇంకా మరి 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.